హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే రీసెంట్గా కుండలేశ్వరం వెళ్ళామండి. శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి. ఈ ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉందండి. ఇది ఒక పుణ్యక్షేత్రం. నాకు తెలిసినంత మట్టుకు నేను కొంత చెప్తానండి. ఇది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటన్ కోన మండలంలో అయితే ఉంది. ఇది వెళ్ళే దారి మధ్యలో నిన్న కొబ్బరి చెట్లు, కాలువ, పంట చేలులు అన్నీ చాలా బాగున్నాయండి. వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ కుండలేశ్వరాన్ని దక్షిణ కాశీ అని, అలాగే చిన్న కాశీ అని కూడా పిలుస్తారండి. మనం కాశీ వెళ్ళే ముందు ఇక్కడ నదిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెళ్తే చాలా మంచిది అని అంటారు. ఇక్కడ ప్రవహించే నది వృద్ధ గౌతమి అనే పేరుతో పిలువబడుతుందండి. మనమైతే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. టెంపుల్కి గోదావరికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఫస్ట్ మనం నది దగ్గరికి వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని అప్పుడు మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ ఇలా వెళ్ళగానే మనకు ఆంజనేయ స్వామి దర్శనం అయితే ఉంటుందండి. దాని పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే ఉన్నారు. ఇలా మేము ఫస్ట్ నది దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఈ నదికి చరిత్ర ఏంటంటే, ఇక్కడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహం పొందాడండి. గౌతమి నది సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకుని ఇక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించిందని స్థల పురాణం చెబుతుందండి. అందుకే దీన్ని కుండలేశ్వర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. కుండలేశ్వరం అనే పేరు వెనుక ఒక పురాణ కథ అయితే ఉంది. ఇది ఏంటంటే, పురాణాల ప్రకారం ఒకనప్పుడు గౌతమి నది గోదావరి తన ప్రవాహ వేగాన్ని తగ్గించుకుని సముద్రుని కోరిక మేరకు ఇక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించిందని చెప్పాను కదండి. ఈ సమయంలో సముద్రుడు గౌతమి నదికి 2 పవిత్రమైన కుండలాలు సమర్పించారంటండి. కుండలాలు అంటే మన చెవి పోగులండి. ఈ కుండలాలను వరుణదేవుడు సూర్యుని తపస్సు ద్వారా పొందినవని చెప్తారు. ఈ నదిలో చాలామంది ఇలా పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారండి. మేము వెళ్ళినప్పుడు మేమైతే చేయలేదు కానీ చూసాము. ఇప్పుడు మనకి 2027లో పుష్కరాలు వస్తున్నాయి కదండి. అప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడే రావి చెట్టు, దాని కింద నాగులు, ఈశ్వరుడు, నందీశ్వరుడు, గోదావరి మాత అందరూ ఉన్నారండి. ఇలా కుండలాలు సమర్పించారని చెప్పాను కదా. అందులో ఒకటి మానవులు దర్శించుకోవడానికి, ఒకటి అలా నదిలో ఉందని చెప్తారండి. ఇప్పటికీ అక్కడ మునీశ్వరులు, ఋషులు వీళ్ళందరూ దర్శించుకుంటారని నది కింద ఉందని చెప్తారు. మనకి ఎక్కడైనా శివలింగం షేప్ అనేది రౌండ్గా ఉంటుంది కదండి పైన, ఇక్కడ కుండలాకారంలో ఉంటుంది. మరి మేము కూడా చూసాము. లాస్ట్ ఫొటోస్ యాడ్ చేస్తాను, మీరు కూడా చూడండి. మా పంతులు గారు అయితే ఏం చెప్పారంటే, ఇక్కడ 2-3 ఆ టైంలో ఓం అనే శబ్దం అయితే వినిపిస్తుంది అని చెప్పారు. ఓంకారం బాగా వినిపిస్తుంది, 100లో 60 మందికైనా వినిపిస్తుంది అని చెప్పారండి. రీసెంట్గా చాగంటి కోటేశ్వర గారు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారండి. ఈ గోదావరి పుష్కరాల సమయంలో కుండలేశ్వరంలో స్నానదానాలు, పూజలు చేయడం వల్ల అత్యంత పుణ్యం కలుగుతుందని విశ్వాసం. ఈ ఆలయంలో ఆలయ విమానం పైన 23 శివలీల విగ్రహాలు, లింగోదర్పణమూర్తి, విషపాహరణమూర్తి, పార్వతీదేవి వంటి శిల్పాలు ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఈ టెంపుల్లో ఉన్నన్ని ఇంకెక్కడ ఉన్నవంటండి. ఇలా మేము గోదావరి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాక టెంపుల్కి అయితే వెళ్ళామండి. గోదావరికి టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ అలా డిస్టెన్స్లో ఉంది. శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామికి దర్శనంకి మార్గం ఉంది కదా, ఇలా వెళ్ళొచ్చండి. ఇక్కడ ఫస్ట్ మేము సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకున్నాము. ఈ నదిలో స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని
పెద్దలు చెప్తారండి. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. వెళ్ళే దారి నుంచి ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేనండి శ్రీ పార్వతీ కుండలేశ్వర స్వామి టెంపుల్. ఇలా ఎంట్రన్స్లో మనకి శివుడు తపస్సు చేసుకుంటున్నట్టు కనిపించారు. కాశీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారండి. ఇక్కడే షాపులు అయితే ఉన్నాయి. మనకి అరటిపళ్ళు, కొబ్బరికాయలు అన్నీ కావాలంటే తీసుకోవచ్చు. ఇది లోపలండి. నేను స్వామివారిని అయితే వీడియో ఏం తీయలేదు, కానీ ఫొటోస్ అయితే ఉన్నాయి. మాకు పంతులు గారు పంపించారు. అవైతే నేను లాస్ట్ మీకు చూపిస్తాను, షేర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి చూడండి. కుండలి ఆకారంలో ఉంటారు శివుడు అన్ని శివాలయాల్లోని వేరు, ఇక్కడ వేరమాట. శివలింగం షేప్ వేరేగా ఉంటుంది. ఈ లోపలే ఇక్కడ మార్కండేయుడు పాయసం అంటారండి దీన్ని. అప్పుడు యమధర్మరాజు పాసం వేస్తే మార్కండేయుడు శివుడు వచ్చి అడ్డుకున్నాడని చెప్తారు కదా, అది చూపించాను. ఈ లోపలే ఆంజనేయ స్వామి, దుర్గమ్మ తల్లి కూడా ఉన్నారండి, వేణుగోపాల స్వామి. ఆ 2 టెంపుల్స్ కూడా మేము దర్శనం చేసుకున్నాము. మీకు చెప్పానండి, విమానం పైన అన్ని చాలా విగ్రహమూర్తులు ఉన్నారని చెప్పాను కదా, ఇవేనండి. ఏ టెంపుల్లోనే అన్ని ఉండవంట, ఇక్కడే ఉంటాయంట. అలాగే మళ్ళీ దుర్గమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకున్నామండి. మీరు కూడా ఒక్కసారి వెళ్ళి ఈ కుండలేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ వాచింగ్.